బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం వడ్డీ రాయితీని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ ఇవ్వడంతో వసూళ్లు బాగా పెరిగాయి. గత 5 రోజుల్లో భారీగా పన్నులు వసూలయ్యాయి. రాయితీ గడువు నేటితో ముగుస్తోంది. అయితే రంజాన్ సెలవు రోజు కూడా పన్ను వసూలుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటర్లను ఓపెన్ చేసి ఉంటాయని తెలిపారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పన్నులు కట్టడానికి అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు. ఇక 5 రోజుల్లో మొత్తం వసూళ్లు 204 కోట్లుగా ఉంది. పన్ను వసూళ్ల విషయానికి వస్తే మార్చి 26వ తేదీన 32 కోట్లు, 27వ తేదీన 40 కోట్లు వసూలయ్యాయి. అదేవిధంగా 28వ తేదీన 38 కోట్లు, 29వ తేదీన 60 కోట్లు, 30వ తేదీన 34 కోట్లు వచ్చాయి. ప్రజలకు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. అయితే ఆదివారం ఉగాది పండుగ కావడంతో చాలా మంది పన్నులు కట్టలేదు అని భావిస్తున్నారు. ఇవాళ ఎక్కువ మంది వస్తారు అని అధికారులు ఓ అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పన్నులు కట్టాలి అని అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే. వడ్డీ రాయితీకి ఇవాళ గడువు ముగుస్తుంది. ఇవాళ కూడా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను వసూళ్లు కౌంటర్లు పనిచేస్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున పన్నులు చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. అందుకే కౌంటర్లు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటాయి. పట్టణ ప్రజలు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనితో పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ఇవాళ కూడా పన్ను వసూలు కౌంటర్లు పనిచేస్తాయి. ఇవాళ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ ఇవ్వడంతో వసూళ్లు బాగా పెరిగాయి. గత 5 రోజుల్లో భారీగా పన్నులు వసూలయ్యాయి. రాయితీ గడువు నేటితో ముగుస్తోంది. అయితే రంజాన్ సెలవు రోజు కూడా పన్ను వసూలుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటర్లు ఓపెన్ చేసి ఉంటాయి. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పన్నులు కట్టడానికి అవకాశం ఉంది అని అధికారులు వెల్లడించారు. 5 రోజుల్లో మొత్తం వసూళ్లు 204 కోట్లుగా ఉంది. ఇక పన్ను వసూళ్ల విషయానికి వస్తే మార్చి 26వ తేదీన 32 కోట్లు, 27వ తేదీన 40 కోట్లు వసూలయ్యాయి. అదేవిధంగా 28వ తేదీన 38 కోట్లు, 29వ తేదీన 60 కోట్లు, 30వ తేదీన 34 కోట్లు వచ్చాయి. ప్రజలకు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. అయితే ఆదివారం ఉగాది పండుగ కావడంతో చాలా మంది పన్నులు కట్టలేదు అని భావిస్తున్నారు. ఇవాళ ఎక్కువ మంది వస్తారు అని అధికారులు ఓ అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పన్నులు కట్టాలి అని అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే. వడ్డీ రాయితీకి ఇవాళ గడువు ముగుస్తుంది. ఇవాళ కూడా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను వసూళ్ల కౌంటర్లు పనిచేస్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున పన్నులు చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. అందుకే కౌంటర్లు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటాయి. పట్టణ ప్రజలు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనితో పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ఇవాళ కూడా పన్ను వసూలు కౌంటర్లు పనిచేస్తాయి. ఇవాళ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని కోరారు.